సో ఇక్కడ యూకేలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ లేవు, ప్రొఫెషనల్ జాబ్స్ లేవు అన్నారో, సో మీకోసమే నేను ఇది చెప్తున్నాను. సో ఎస్, నేను ఒప్పుకుంటాను, యూకేలో ప్రెసెంట్ జాబ్ మార్కెట్ అంత సూపర్ అయితే లేదు. ఓకే, నాట్ ఓన్లీ యూకే, ఏ కంట్రీలోనూ ప్రెసెంట్ జాబ్ మార్కెట్ సూపర్ లేదు. అలా అని చెప్పి అందరికీ జాబ్స్ రాకుండా ఉన్నాయా? స్టిల్ చాలా మందికి ప్రొఫెషనల్ జాబ్స్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఈ 40,000 శాలరీ థ్రెషోల్డ్ మీద కూడా స్పాన్సర్షిప్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారు? సో ఎన్ఐ జాబ్ చేస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, అండ్ రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఫైన్, బాగుంది. సో ఇవన్నీ చేసి జాబ్ రావట్లేదంటే ఎట్లా? సో జాబ్ రావాలి అంటే కనుక మీరు రెగ్యులర్గా ప్రెసెంట్ మార్కెట్లో ఏమేమి గ్యాప్ ఉన్నవి, ఏ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, సో మీరు లింక్డ్ఇన్లో చెక్ చేసినా సరిపోతుంది, లేదంటే ఇండీడ్లో చెక్ చేసినా సరిపోతుంది. నువ్వు ఎంబీఏ చదివావు, ఎంబీఏ చదివినప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ ఎక్కువ ఉన్నాయా, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ అని, ఫైనాన్షియల్ అకౌంటెంట్స్ అని, లేదంటే ఫైనాన్షియల్ మేనేజర్స్ అని, అనలిస్ట్లు అని, బిజినెస్ అనలిస్ట్ అని, ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో మీకు ఏది అప్ట్ అవుతుందో వాటి మీద టైం టు టైం రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్క జాబ్కి, జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్లు రెజ్యూమ్ మాడిఫై చేసి ఆ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. అలా చేస్తే జాబ్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. స్టిల్ మీకు అర్థం కాకపోతే సో నాకు మెసేజ్ చేయండి, ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో వెంటనే కాల్ చేస్తానని నేను చెప్పను, బట్ మీకు తప్పకుండా నేను కాల్ చేసి వాట్ ఎవర్ ఐ కెన్ షేర్ ది నాలెడ్జ్ నేను మీకు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.